అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీతా పట్టణానికి స్వాగతం. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం తలుపు డీటెయిల్ మీనింగ్ తెలుసుకున్నాం. ఒకసారి 3వ శ్లోకం చదువుకుందాం. పశ్యేతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ద్రోణాచార్యుల యొద్దకి దుర్యోధనుడు చెప్పిన విషయమును సంజయుడు ఇలా వివరించుచున్నాడు. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలిపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడు. ఇక్కడ దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు, మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని దుర్యోధనుడు ఏ అభిప్రాయంతో అనెను. దుర్యోధనుడు గొప్ప చతురుడు, కూటనీతిజ్ఞుడు. ద్రోణాచార్యుని దృష్టద్యుమ్నుని ఎడల ప్రతిహింసను, పాండవుల ఎడల దుష్టభావమును కలిగించి అతనిని ఉత్తేజపరచుటకు గాను దుర్యోధనుడు దృష్టద్యుమ్నుని ద్రుపదపుత్రుడు అని, బుద్ధిమంతుడు మీ శిష్యుడు అని పేర్కొనెను. ఈ మాటల ద్వారా ద్రోణాచార్యులకు దుర్యోధనుడు చెప్పదలిచిన సారాంశం ఇది. చూడండి, దుర్యోధనుడు ఇట్లా అంటున్నాడు. చూడండి, ద్రుపదుడు పూర్వము మీ ఎడల అనుచితముగా ప్రవర్తించును. తర్వాత మిమ్మల్ని వధింపజేయాలని అతడు యజ్ఞము చేసి దృష్టద్యుమ్నుని పుత్రుడిగా పొందెను. దృష్టద్యుమ్నుని కూటనీతిజ్ఞత, మీ సరళ స్వభావము లెట్టివేని అనగా మేము వధించుట కొరకు పుట్టి అతడు మీ నుండియే ధనుర్వేద విద్యను పొందెను. ఇప్పుడు సైతము అతని బుద్ధి నైపుణ్యమును తిలకింపుడు. అతడు మిమ్ములను రెచ్చగొట్టుట కొరకు ఎంతటి సుందరమైన వ్యూహమును పన్నినాడు. ఇట్టి వ్యక్తిని పాండవులు తమ ప్రధాన సేనాపతిగా చేసుకునేది. ఇప్పటిక మీ కర్తవ్యం వద్దే మీరే యోచింపుడు. మీ కర్తవ్యం ఏమిటో మీరే ఆలోచించుకోండి అని చెప్తున్నాడు దుర్యోధనుడు. కౌరవుల సైన్యము 11 అక్షౌహిణులు, పాండవ సైన్యం కేవలం 7 అక్షౌహిణులు మాత్రమే. అట్టి తరి దుర్యోధనుడు పాండవులది చాలా గొప్ప సైన్యమని ఎందుకు అన్నాడు? దానిని చూడండి అని ఆచార్యులను ఎందుకు అడుగుతున్నాడు? సంఖ్యలో చాలా చిన్నది అయినప్పటికీ వజ్ర వ్యూహ కారణమున పాండవ సేన చాలా పెద్దదిగా కనపట్టుచుండెను. సంఖ్యాదృష్టితో స్వల్పమైనప్పటికీ కూడా సంపూర్ణమైన వ్యవస్థ కలిగిన సేన విశేష శక్తిశాలిగా భావింపబడును. అందువలన వారిచే నిలబెట్టబడిన ఈ వ్యూహకారమున నన్ను సువ్యవస్థితముగా మన మహాసైన్యమును చూడుడు. దానికి ప్రతిగా మనకు విజయము సంప్రాప్తింపజేయగలుగు ఉపాయమును ఆలోచించండి అని దుర్యోధనుడు కోరుచున్నాడు. నమస్కారం.